మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏం కాదు, నిజంగానే నాకు ఈ చీర అవసరం లేదు. ఆనంది, అలా అనకూడదు. నాకొద్దు అశ్విన్. నేను నీకోసం ఏమైనా చేసినప్పుడు అప్పుడు నువ్వు ఒక మాట అనేదానివి గుర్తుందా? ఏమనేదాన్ని? తిరిగి నేను నీకేం చేయలేకపోతున్నాను అనేదానివి కాదా? అవును. నా కోసం నువ్వేమైనా చేయాలనుకుంటే అది ఈ చీర కట్టుకోవడమే ఆనంది. తీసుకో ఆనంది. సరే. తీసుకొని దాచుకోవడం కాదు, నువ్వు దాన్ని ఖచ్చితంగా కట్టుకోవాలి, అది కూడా ఇప్పుడే. అలాగే. ఇంతకీ నీకు ఈ చీర నచ్చిందా? నచ్చింది. నాకు తెలుసు ఆనంది నీకు నచ్చుతుందని. ఇది ఇవ్వాలని నన్ను ఇక్కడికి తీసుకొచ్చావా? అమ్మయ్యా, ఇప్పటికి అర్థమైందా నీకు? ఇక నేను వెళ్తాను. ఇప్పుడేనా? ఇంకేముంది, కాసేపు ఉండొచ్చు కదా ఆనంది. ఇంకా నయం. మన గురించి తప్పుగా అనుకుంటారు పల్లెటూరి వాళ్ల నోళ్లల్లో. అదేంటది, సోషల్ మీడియా అంతకంటే వేగంగా వాగుతాయి. ముత్యాలు, ముత్యాలు. ఏంటయ్యా ఇవి? బట్టలు. ఎందుకయ్యా? ఎందుకేంటి? వాళ్ళకి. వాళ్ళంటే? వాళ్లే. వాళ్ళు అంటే నాకెలా తెలుస్తుంది? ఎవరో చెప్పవయ్యా. ఇంకెవరు? నీ కొడుకు కోడలు. అదా సంగతి. అయినా వాళ్ళు నీ కొడుకు కోడలు కాదా ఏంటి? చెప్పయ్యా, అశోక్ నీ కొడుకు కాదా? కన్నపాపానికి కొడుకనే అంటారుగా. నీ మాటలు చూస్తుంటే వాళ్ళు రావడం నీకు ఇష్టం లేదనిపిస్తుంది. అనిపించడం ఏంటి? అదే నిజం. మరి వాళ్ళని పెళ్లికుండమని ఎందుకు చెప్పావు? గతి లేక. అమృత బాధపడుతుందని మళ్ళీ అల్లుడు కూడా చెప్పాడని. ఆనంది ఏంటి ఇక్కడుంది? అది కూడా చాటుగా నించుని వింటుంది. అంత ఇష్టం లేని వాడివి వాళ్ళ కోసం ఈ బట్టలు ఎందుకు తీసుకొచ్చినట్టు? నా కూతురు పెళ్లికొచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెట్టాలి కదే, అలాగే వాళ్ళకు కూడా తీసుకొచ్చాను. అనవసరపు ఖర్చు ఎందుకయ్యా? ఈ ఫ్యామిలీ డ్రామా అయితే కానీ లాకెట్ డ్రామా ప్లే చేయడానికి లేదు. పోన్లే, ఈసారికిలా కానివ్వు. నా చేతులతో నేను ఇవ్వలేను కాబట్టి ఈ బట్టలు వాళ్ళకు నువ్వే ఇవ్వు. నేను మాత్రం నా చేతులతో నేను ఎందుకు ఇస్తాను? అదేంటి? అవునయ్యా, అంతమంది ముందు నువ్వు వాళ్ళని ఉండమని చెప్పావని నేను కూడా సర్లే అన్నాను తప్ప నాకు అస్సలు ఇష్టం లేదు. అమ్మ మళ్ళీ మొదటికొచ్చేసింది. సర్లేవే, ఇప్పుడు ఏమంటావు? ఏమంటాను? ఎలాగో వాళ్ళని పెళ్లికుండమని చెప్పావు కాబట్టి కాస్త మామూలుగా ఉండు. ఎంతసేపు మాట్లాడుకుంటారా బాబు? త్వరగా మాట్లాడుకోండి. అది నీకెలా తెలుసు? గమనించలేదనుకున్నావా? నువ్వు అలా కోపడ్డం వల్ల వాళ్ళిద్దరూ బాధపడ్డారట. అవునా? అవును, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటి నుంచైనా పెళ్ళయ్యేదాకా వాళ్ళిద్దరితో మామూలుగా ఉండు. పోనీలే, కనీసం అక్క పెళ్లి వరకైనా వీళ్ళు అన్నయ్య వాళ్లతో సరదాగా ఉంటే చాలు. ఆ తర్వాత ఏదో ఒకటి చేసి వాళ్ళు శాశ్వతంగా ఇక్కడే ఉండేలా చేస్తాను. ఏంటయ్యా మాట్లాడవు? సర్లే, నువ్వు చెప్పినట్టే చేస్తానులే. ముందెళ్ళి బట్టలు ఇవ్వు. అలాగే, తప్పుతుందా? సరే, నీ బట్టలు ఇక్కడ పెడుతున్నాను, మొహం కడుక్కొని వేసుకో.
ఆనంది, ఈ దెబ్బతో నీ లవ్ స్టోరీకి, నీ ప్రెగ్నెన్సీ సీక్రెట్కి ఎండ్ కార్డు పడుతుంది. నువ్వు అశ్విన్తో సెటిల్ అయితే నేను మహేష్ని పెళ్లి సెటిల్మెంట్లోకి దింపుతాను. హలో, అట్నుంచే రండి. అంతే. ఆనంది నేను ఇచ్చిన చీర కట్టుకుంటుందా? మరీ మరీ చెప్పాను కాబట్టి ఖచ్చితంగా కట్టుకునే ఉంటుంది. ఎందుకింత ఆలోచన? వెళ్ళి చూస్తే పోలా? ఆనంది, ఏంటి? ఏంటిది? ఏంటది? నేనిచ్చిన చీర ఏమైంది ఆనంది? ఉంది. ఎక్కడా? గదిలో. నేనేం చెప్పాను? ఏం చెప్పావు? మర్చిపోయావా? గుర్తులేదు. నేనిచ్చిన చీరని కట్టుకోమని చెప్పాను కదా ఆనంది. ఇలా చెప్తే అలా కట్టేసుకోవాలా? అవును. మాకు చాలా పనులుంటాయి. ఉంటే చేయకపోతే ఎక్కడివక్కడే ఆగిపోతాయి. చీర కట్టుకోవడానికి ఎంతసేపు పడుతుంది? నువ్వు మరీ షో చేస్తున్నావు ఆనంది. నేనా? నాకు అలాంటి అలవాట్లేం లేవు. మరి ఏంటిది? నువ్వు నేనిచ్చిన చీర కట్టుకుని వస్తావని నేనెంత ఎగ్జైట్మెంట్తో వచ్చాను తెలుసా? అయ్యో పాపం, ఆశ అడియాసైందా? అసలు ఈ మాటలు కాదు. నేనిచ్చిన చీర కట్టుకుంటావా లేదా? ముందు అది చెప్పు. కట్టుకుంటాను. ఎప్పుడు? నేను వెళ్ళిపోయాక? అంతకంటే ముందే. అదే ఎప్పుడు ఆనంది? పెళ్లికి ముందు. అంటే ముహూర్తం కూడా చెప్పాలా? ఎప్పుడు కట్టుకుంటుంది? లా లా లా.